హెల్త్ పాలసీ స్కీమ్ పైన బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. దీనికి సంబంధించి కార్పొరేటర్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నిద్దాం. మేడం, ఎట్లా చూస్తారు హెల్త్ పాలసీని? మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని అభివృద్ధి అని చెప్తా ఉన్నది. ఖచ్చితంగా అది అభివృద్ధి కాదు. మేము ప్రజల కోసమనే వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇది ఒకటి కాదు, రెండు కాదు, 9,290 ఎకరాలు, దాదాపు 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని చాలా తక్కువ రేటుకి ఇండివిజువల్స్కి అమ్ముదామని సీఎం రేవంత్ రెడ్డి గారు కుట్ర పన్నుతున్నారు. అందుకనే మేము ప్రజల తరఫున పోరాడుతున్నాము. ఈరోజు ఇక్కడ మల్కాజ్గిరి మౌలాలిలో ధర్నా, మా కేటీఆర్ గారు పిలుపు మేరకు ధర్నా చేయడం జరిగింది. మేము ప్రజల పక్షా నుండి ప్రజల కోసం పోరాడతాం ఖచ్చితంగా. అంటే ఈ హెల్త్ పాలసీని బీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రశ్నిస్తూ ఉంది, వేరే పార్టీలు ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రజల పక్షాన ఉంది కాబట్టి ప్రజల కోసం మేము ఖచ్చితంగా ఎప్పుడు కూడా పోరాడతాం. ఇప్పుడే కాదు, మేము తెలంగాణ దేవడానికి కూడా ప్రజల కోసం అని మా కేసీఆర్ సార్ అప్పటి నుంచి కూడా పోరాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ టైం వచ్చింది పోరాడడానికి. ప్రజల కోసం అని మేము ఖచ్చితంగా ముందుండి వాళ్ళ కోసం ఖచ్చితంగా పోరాడి ఇది ఖచ్చితంగా ఈ పాలసీ రద్దు చేసే విధంగా మేము పనిచేస్తాం. ఎందుకు రద్దు చేయాలంటున్నారు ఈ హెల్త్ పాలసీని? ప్రధాన కారణాలు ఇండస్ట్రియల్, ఈ పారిశ్రామిక భూములు ఏవైతే ఉన్నాయో వారు ఇండివిజువల్స్కి అమ్ముదామని చూస్తున్నారు. అది కూడా అట్టికి పావుసేరు, అంటే చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు. అదే మీరు ఈ ల్యాండ్ని మీరు ప్రజల కోసం ఒక గవర్నమెంట్ కాలేజెస్ కట్టండి, హాస్పిటల్స్ కట్టండి, లేకపోతే పార్కుల కోసం మేము ఎంతో అడుగుతున్నాం, పార్కులు కావాలని చెప్పి. పార్కులు లేవు, కబరిస్తాన్లు, గ్రేవ్ యార్డ్స్ కానీ. మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు చాలా పేద కుటుంబంలో ఉంటారు. వాళ్ళు ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే ఒక కమిటీ హాల్ ఉండట్లేదు. సో వాటికి ఇవ్వండి మీరు, మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. మొత్తం కూడా అడగట్లేదు. మేము ఉన్న ల్యాండ్లో సగం మీరు సగం డెవలప్మెంట్కి వాడి సగం మీరు ప్రజల కోసం ఇస్తే మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాము. కానీ ప్రజలకు ఏమీ చేయకుండా ఓన్లీ ఇండివిజువల్స్కి ఇస్తా అంటే మేము ఎవరు కూడా సపోర్ట్ చేయం. ఖచ్చితంగా మేము పోరాడతాం. ఈ పాలసీ రద్దు అయ్యే విధంగా మేము పనిచేస్తాం. మీరు అన్నట్టుగా ఒకవైపు ప్రభుత్వం ఏమో అప్పులలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. కానీ ఇవాళ ఇంత తక్కువ రేట్లకి ఈ హెల్త్ ద్వారా స్కీమ్ ద్వారా అమ్మడం అంటే ఎట్లా చూడవచ్చు? అక్కడే కనిపిస్తుంది కదా, అక్కడ అప్పులైనాయి అని చెప్తున్నాడు. మరి అప్పులైనప్పుడు నువ్వు రేటు కరెక్ట్గా పెట్టి అట్లా తక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరం ఏముంది? అంటే సొంత లాభాల కోసమే కదా ఇది పెట్టేది. ఉన్న రేటుకి అమ్మకుండా చాలా తక్కువ రేటుకి అమ్మి అంటే ఎందుకు తొందర? అంత తొందర ఏమొచ్చింది ఇప్పుడు అమ్మడానికి? ప్రజల కోసం అయితే మీరు ఈ పని చేయరు, సొంత లాభాల కోసమే మీరు వచ్చిన రేటే సరే అని చెప్పి. అంటే ఇంకా ఎక్కువ లేట్ చేస్తూ ఉండా కొద్దిగా దీని మీద ప్రజలందరికీ కూడా అంతకు తెలిసిపోతుంది అనే విధంగా అందుకే వారు తొందరపడుతున్నారు. చాలా తొందర విషయమైన బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి అనేక స్టేజ్ల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా చేస్తున్నారు, సెంటిమెంట్ని రేగొడతా ఉంటారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ ఉంది, వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. ఎందుకు దీని మీద ధ్వజం ఎత్తట్లే? మీకు అందరికి కూడా తెలుసు, సీఎం కాంగ్రెస్ బీజేపీ రెండు ఖచ్చితంగా కలిసి పనిచేస్తున్నాయని అందరు కూడా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఎందుకంటే మేము ఒక్కరమే ప్రజల పక్షాన దీని గురించి ఫైట్ చేస్తాం. మరి బీజేపీ వారు ఎందుకు ముందుకు వస్తలేరు అంటే వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి. మొన్న ఎలక్షన్లో కూడా చూసుంటారు మీరు, జూబ్లీస్ ఎలక్షన్లో ఆ రెండు పార్టీలు మరియు వాళ్ళకి ఎంఐఎం సపోర్ట్తో పాటే వాళ్ళు గెలిచారు. లేకపోతే అది గెలిచే సీటే కాదు, ఖచ్చితంగా మా పార్టీయే మా పార్టీ క్యాండిడేటే గెలిచేది. ఇది అక్కడే కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇవన్నీ కూడా కొల్లగొట్టాలని చూస్తున్నారు, ఈ భూములన్నీ కూడా. మేము ఒక్కరమే, మా పార్టీ ఒకటే ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పోరాడుతుంది. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడతాం. ఇప్పుడు ఇంతకుముందు 10 ఏళ్ళు మేము ఎలా అయితే ప్రజల కోసం పనిచేసామో ఇప్పుడు అపోజిషన్లో ఉండి కూడా వాళ్ళ కోసమే మేము కొట్లాడతాం. ఏం చెప్తారు ఫైనల్గా ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి కావచ్చు? ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, ఈ పాలసీ ఏదైతే పెట్టారో 27 జియో ఏదైతే తీసుకొచ్చారో అది ఖచ్చితంగా రద్దు చేయాలి. మీరు ఏదైనా పాలసీలు తీసుకొస్తే అది ప్రజలకి మంచిగా జరిగేలా పాలసీలు తీసుకురండి. మేము స్వాగతిస్తాం, మేము సపోర్ట్ చేస్తాం. మా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం సపోర్ట్ చేస్తుంది. కానీ ప్రజలకి ఏదైతే వ్యతిరేకం ఉంటుందో మేము దాన్ని అడ్డుకుంటాము. మీరు ప్రజల కోసం చేయండి, మేము మీ వెంటే ఉండి మేము స్వాగతిస్తాం, పనిచేస్తామని చెప్తున్నాను. హిల్స్ పాలసీ గురించి ఏం చెప్తారు? ఒక విద్యార్థి నాయకుడిగా పోరాటం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా పోరాడుతూనే వచ్చింది. ఆనాడు ఉద్యమం కూడా నిధులు, నియామకాలు, ఉద్యోగాలు దాని విధంగా వచ్చింది జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా పెరగడం జరిగింది. సాఫ్ట్వేర్ సెక్టర్ కానివ్వండి, ఫార్మా ఇండస్ట్రీ కానివ్వండి, కార్మిక విభాగం ఇక్కడ కంపెనీలు ఉన్నాయో వాటిని కూడా పెరగడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన వచ్చినాక ఏమైందంటే దేశంలో ఉన్న భూమి అడుగులనేమో ఆదానికి, అంబానికి మోడీ ఆటగాడుతుంటే ఈ రేవంత్ రెడ్డి యొక్క తెలంగాణ రాష్ట్ర భూములను ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్కి అమ్మడం జరుగుతుంది. ఈ అమ్మడం వల్ల నీకు తెలంగాణ ప్రయోజనాలు ఆగం చేస్తున్నావు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్నావు అంటున్నా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి. ఇలా అమ్మడం వల్ల తెలంగాణ ప్రజలు భగ్నం చేస్తామని చెప్తున్నాం కదా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా. ఈ 5 లక్షల 1,000 కోట్లు ఎవరి కోసం అమ్ముతున్నావు ఈరోజు అంటున్నా.
ఈ రేవంత్ రెడ్డి గారి ఒక ముఖ్యమంత్రి అయినా కానీ చూసుకుంటే కూడా ఇక్కడ మొన్న సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతా అని చెప్పి కూడా ఇదే కేటీఆర్ గారి నాయకత్వంలో హైకోర్టుకి వెళ్ళి స్టే చేస్తే ఆపడం జరిగింది. అక్కడికి ఏమైంది, అక్కడ ఒక ఎంపీ, ఒక ఆంధ్ర బీజేపీ పార్టీ ఎంపీ, ఆయన కమిషన్ ఎంత వాటా, 10,000 కోట్లకు వాటా. అది అంటే రేవంత్ రెడ్డి గారు ఇంత తక్కువ అమ్మడానికి కారణం దేనికంటే ఇంత నువ్వు కోట్లలో ఉన్న 1,000 కోట్ల ఉన్న భూమిని వందలకు సంఖ్యలో ఉన్న కోట్లకు అమ్మడం జరిగింది. అంటే ఎవరి కోసం? రేవంత్ రెడ్డి అన్న తమ్ముల కోసం, ఈ మంత్రివర్గం 30% కమిషన్ల కోసం తప్ప, వాళ్ళ ప్రయోజనాల కోసం తప్ప ఈ ప్రజల పరిపాలన కోసం కాదని చెప్తున్నారు. అంటే అభివృద్ధి కోసం చేస్తున్నామంటారు. హెల్త్ పాలసీ స్కీమ్ తీసుకొచ్చింది, కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీలో కళ్ళల్లో కట్టబెట్టినట్టుగా ప్రతిదీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే అభివృద్ధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతారు. నేను నీకు నిధులు రావాల్సింది, ఢిల్లీకి వెళ్ళి రావాల్సిన తెలంగాణ నిధుల పైన తెలంగాణ ఎంపీలు దద్దమ్మల చెమటలు, ఈ బీజేపీ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడే చేత కాదు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి భూముల దారదత్తంగా అమ్మడానికి కారణం యువనజ సొమ్ము అని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కేంద్రంకి వెళ్ళి రావాల్సిన నిధుల పైన కొట్టాడు. దమ్ము తేడా ఢిల్లీలో పోయి కొట్టాడితే కేంద్రానికి వెళ్ళి. ఇక రాహుల్ గాంధీ రాలేదు, మల్లికార్జున ఖార్గే రాలేదు, రేవంత్ రెడ్డి నమ్మతలేరు. అంటే ఆఖరి నమ్మకపోతే నేను ఏం చేయాలనే ముఖ్యమంత్రి పది కాపాడడానికి తెలంగాణ భూములు అమ్మడానికి వచ్చిన ఆఖరికి ఎవరి కోసం అమ్ముతున్నావా అంటే వాళ్ళ అల్లుని కోసము, తమ్మిని కోసము, ఆంధ్ర పార్టీ చెందిన కొందరి బడా పితందారుల కోసం అమ్ముతుంది తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదు. ఇది ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రి? బీఆర్ఎస్ పార్టీ ఒకటే వాళ్ళ పోరాటం చేస్తున్నట్టు. ఒకటి గుర్తుక బ్రదర్, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఆ తెలంగాణకు అన్యాయం జరిగినా, తెలంగాణ ఆత్మగౌరవం భగ్నంగా పలిచినా కూడా ఢిల్లీలో అయినా గల్లీలో అయినా కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో, మా కేటీఆర్ నాయకత్వంలో కొట్లాడతాం. ఈరోజు తెలంగాణలో రాష్ట్రంలో భూములు అమ్ముతా అంటే, ఒక్క సెంటు భూమి అమ్ముతాన్నా కూడా రేవంత్ రెడ్డిని బొంద పెడతామని చెప్తున్నారు. రోజు మేము కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బొంద పెడతాం. బరాబర్ అమ్మని ఏమని చెప్తున్నా. నువ్వు హైడ్రా వస్తే భయపడతావు అనుకుంటున్నాను. హైడ్రా ఎవరి కోసం వచ్చినది? పెత్తందారుల, బిల్డర్ల దగ్గర కమిషన్ల కోసం హైడ్రా తీసుకొచ్చినావు. ఈ రోజు కూడా బిజినెస్ మ్యాన్లకు ఈ యొక్క భూములను అమ్మకాలను చేస్తున్నావు. అంటే ఇంత ఈ హిల్ట్ పాలసీ తీసుకురావడం వల్ల కేవలం అభివృద్ధి కోసమే తెచ్చినాం మేము అంటున్నారు కదా. అరే నీకు అభివృద్ధి అనే ఒక ఆలోచన లేదంటున్నా. ఈ గెట్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు కట్టకపోని ఆఖరికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక కమిటీలు కట్టదు ఈరోజు గెట్ హైదరాబాద్ పరిధిలో ప్రాంతంలో. ఈ గెట్ హైదరాబాద్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ భూములు అమ్మడానికి నీకు అక్క ఉందిరా అంటున్నా. బనకచెర్ల ప్రాజెక్ట్ ఏమో చంద్రబాబు నాయుడుకు కాలకాడ తాకట్టు పెడతావు. ఈ భూములేమో తెలంగాణ ప్రాంతంలో ఇండస్ట్రియల్ భూములేమో ఆంధ్ర ఎంపీలు పెత్తందారులకు వాళ్ళకి పట్టం కడుతున్నావు. తెలంగాణ ప్రయోజనాల కోసం నువ్వేం పరిపాలన చేస్తున్నావు ఈరోజు. కాబట్టి ఒక్క సెంటు భూమి అమ్మినా తెలంగాణ రాష్ట్రం గెట్ హైదరాబాద్ కానీ తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. ఎట్లా ప్రోగ్రామ్ మొత్తం ఇనిషియేషన్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. సో ఏంటి కార్యాచరణ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? అంటే మా పార్టీ అధినేత కేసీఆర్ స్ఫూర్తి, మా కేటీఆర్ గారి ఆలోచన మేరకు ఎటువంటి పిలిపించినా మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మల్కేరులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.